ఈ వీడియోలో మనం సెప్టెంబర్ మంత్లో లాంచ్ అయిన స్మార్ట్ వాచెస్ గురించి అయితే మాట్లాడదాం. ఆల్రెడీ మన ఛానల్లో సెప్టెంబర్ మంత్లో లాంచ్ అయిన ఇయర్ బడ్స్ పైన ఒక వీడియో అయితే ఉంటుంది. ఎవరైనా మిస్ అయ్యి ఉంటే ఒకసారి అయితే చెక్ చేయండి. అందులో ఏమేమి ఇయర్ బడ్స్ లాంచ్ అయినాయి, సో అందులో ఏవి కన్సిడర్ చేయొచ్చు, ఏవి స్కిప్ చేయొచ్చు అనేది అయితే ఉంటుంది. అండ్ ఈ వీడియోలో సేమ్ అలాగే ఉంటుంది. ఏవి కన్సిడర్ చేయొచ్చు, ఏవి స్కిప్ చేయొచ్చు అని అయితే ఉంటుంది. సో మనకి చాలా స్మార్ట్ వాచెస్ అయితే లేవు. జస్ట్ మనకి లిమిటెడ్ నెంబర్ ఆఫ్ స్మార్ట్ వాచెస్ అయితే ఉన్నాయి. సో అందులో కూడా మనకి ఒక 4 to 5 వరకు మంచివి అయితే ఉన్నాయి. సో ఏంటి అనేది ఈ వీడియోలో మాట్లాడదాం. అండ్ వీడియో అయితే ఎండింగ్ వరకు చూడండి. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకొక రిక్వెస్ట్, ఛానల్ కనుక కొత్త వచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ 1K సబ్స్క్రైబర్స్ ఫినిష్ అయితే ఛానల్ మానిటైజ్ అవుతుంది. తర్వాత మనం ఇంకా మంచి కంటెంట్ లైక్ మొబైల్స్ పర్చేస్ చేసి అన్బాక్సింగ్స్ అండ్ రివ్యూస్ చేసే వీలు ఉంటుంది. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో లైక్ చేయండి అండ్ మీ ఒపీనియన్ ఏంటి అనేది కూడా కామెంట్ చేయండి. అండ్ లెట్స్ గెట్ స్టార్టెడ్. మన లిస్ట్ లో ఫస్ట్ వన్ బోట్ స్ట్రోమ్ కాల్ 3 ప్లస్. సో ఇది మనకి బోట్ స్ట్రోమ్ కాల్ 3 ఆల్రెడీ ఈ వాచ్ అయితే నేను మన ఛానల్లో అన్బాక్సింగ్ అండ్ రివ్యూ అయితే ఉంటుంది. ఎవరైనా మిస్ అయ్యింటే ఒకసారి అయితే చెక్ చేయండి ఈ వీడియో తర్వాత. సో ఈ వాచ్ మనకి బోట్ స్ట్రోమ్ కాల్ 3 అండ్ ఇప్పుడు మనం మాట్లాడేది బోట్ స్ట్రోమ్ కాల్ 3 ప్లస్. సో దీనికి దానికి డిఫరెన్స్ అయితే పెద్దగా అయితే నాకు ఏం కనిపించలేదు స్పెసిఫికేషన్స్ వైజ్ గా. సో ఇది వచ్చేసి నాకు అమెజాన్ లో మెటల్ స్ట్రాప్ తో 1000 రూపీస్ అయితే పడింది. నాన్ మెటల్ స్ట్రాప్ అయితే 900 రూపీస్ అయితే చూపిస్తుంది ప్రస్తుతానికి ఉన్న ప్రైస్ అయితే. అండ్ ఇక్కడ డీటెయిల్స్ లోకి వెళ్తే 1.96 ఇంచ్ సైజ్ ఉంటుంది. డిస్ప్లే వచ్చేసి 240x288 పిక్సెల్ రెజల్యూషన్ తో వస్తుంది. ఆల్వేస్ ఆన్ డిస్ప్లే సపోర్ట్ తో వస్తుంది. బ్లూటూత్ కాలింగ్ సపోర్ట్ ఉంటుంది. బ్లూటూత్ వర్షన్ 5.2 సపోర్ట్ తో వస్తుంది. 300 mAh బ్యాటరీ ఉంటుంది. అప్ టు 7 days వరకు బ్యాటరీ లైఫ్ ఉంటుంది అని అయితే వీళ్ళు చెప్తున్నారు. అండ్ ప్రైస్ విషయానికి వస్తే 1149 రూపీస్ అయితే ఉంది. ఇది మనకి ఫ్లిప్కార్ట్ అండ్ బోట్ వెబ్సైట్ లో అయితే అవైలబుల్ ఉంది. సో ఈ ప్రైస్ కి దీన్ని కన్సిడర్ చేయొచ్చా లేదా అనే విషయానికి వస్తే, సో స్పెసిఫికేషన్స్ వైజ్ అయితే ఇది అండ్ అది రెండు సేమ్ స్పెసిఫికేషన్స్ వస్తున్నాయి. జస్ట్ మనకి అందులో ఆల్వేస్ ఆన్ డిస్ప్లే సపోర్ట్ అయితే ఉంది. ఇందులో ఆ సపోర్ట్ అయితే లేదు. జస్ట్ మనకి అది ఒకటే డిఫరెన్స్ అయితే కనిపించింది. సో మిగతా అంతా సేమ్ ఉంటుంది. సో అది మ్యాండేటరీ అనుకుంటే దానికి వెళ్ళండి, లేదనుకుంటే మాత్రం ఇది కన్సిడర్ చేయండి. బెటర్ వాల్యూ ఫర్ మనీ అయితే ఇది అవుతుంది. అండ్ నెక్స్ట్ వన్ ఇంటెల్ ఆల్ఫా 2. ఇది మనకి 2 inch డిస్ప్లే సైజ్ ఉంటుంది. HD రెజల్యూషన్ తో వస్తుంది. 500 nits పీక్ బ్రైట్నెస్ అయితే ఉంటుంది. బ్లూటూత్ కాలింగ్ సపోర్ట్ ఉంటుంది. 2700 mAh బ్యాటరీ ఉంటుంది. అప్ టు 7 days వరకు బ్యాటరీ లైఫ్ ఉంటుందని చెప్తున్నారు. IP68 రేటింగ్ తో వస్తుంది. అండ్ ప్రైస్ వచ్చేసి 1499 ప్రైస్ అయితే ఉంది. మనకి ఫ్లిప్కార్ట్ అండ్ ఇంటెల్ వెబ్సైట్ లో అయితే అవైలబుల్ ఉంది. ఇంకా మనకి ఆఫ్లైన్ స్టోర్స్ లో కూడా అవైలబుల్ అయితే ఉంటుంది. అండ్ ఈ ప్రైస్ కి దీని అయితే స్కిప్ చేయడం బెటర్. ఇంకా మనకి ఆ ప్రైస్ సెగ్మెంట్ లో మంచి వాచెస్ అయితే ఉంటాయి. సో దీన్ని స్కిప్ చేసి వేరే దానికి వెళ్ళడం అయితే బెటర్. అండ్ థర్డ్ వన్ ఐటెల్ ఆల్ఫా ప్రో 1.43 inch AMOLED డిస్ప్లే తో వస్తుంది. 460x460 పిక్సెల్ రెజల్యూషన్ ఉంటుంది. 700 nits పీక్ బ్రైట్నెస్ ఉంటుంది. బ్లూటూత్ కాలింగ్ సపోర్ట్ ఉంటుంది. పాస్వర్డ్ ప్రొటెక్షన్ తో వస్తుంది. ఫైండ్ మై వాచ్ సపోర్ట్ అయితే ఉంది. 300 mAh బ్యాటరీ ఉంటుంది. 7 days వరకు బ్యాటరీ లైఫ్ ఉంటుందని చెప్తున్నారు. అండ్ ప్రైస్ వచ్చేసి 1649 రూపీస్ అయితే ఉంది. ఇది మనకి ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ స్టోర్స్ లలో అయితే అవైలబుల్ లో ఉంది. అండ్ ఇక దీన్ని కన్సిడర్ చేయవచ్చా లేదా అనే విషయానికి వస్తే, సో ఈ ప్రైస్ సెగ్మెంట్ లో మనకి కొంచెం బెటర్ వాచ్ అయితే అవుతుంది. లైక్ AMOLED స్క్రీన్ ఉంటుంది. అండ్ ఇంకా మనకి మంచి ఫంక్షన్స్ అయితే ఉన్నాయి. పాస్వర్డ్ ప్రొటెక్షన్ ఇవన్నీ అయితే ఉన్నాయి కాబట్టి కన్సిడర్ చేయొచ్చు. బట్ ఒకసారి ఆ ప్రైస్ లో ఇంకా వేరే వాచెస్ ఏమైనా ఉంటే చెక్ చేయండి. చెక్ చేసి రివ్యూస్ కూడా చెక్ చేసిన తర్వాత కన్సిడర్ చేయండి. అండ్ ఐటెల్ కాబట్టి మీరు ఒకసారి కస్టమర్ సర్వీస్ కూడా అయితే చెక్ చేసుకోండి. సర్వీస్ కూడా ఎలా ఉందని చెక్ చేసుకున్న తర్వాతనే కన్సిడర్ అయితే చేయండి. అండ్ ఫోర్త్ వన్ రెడ్మీ వాచ్ 5 లైట్. ఇది కూడా మనకి 1.69 inch AMOLED స్క్రీన్ తో వస్తుంది. 410x502 పిక్సెల్ రెజల్యూషన్ తో వస్తుంది. బ్లూటూత్ వర్షన్ 5.3 సపోర్ట్ ఉంది. బ్లూటూత్ కాలింగ్ సపోర్ట్ ఉంది. 2 mic డిజైన్ తో వస్తుంది. EMC సపోర్ట్ కూడా అయితే ఉంది. 470 mAh బ్యాటరీ ఉంటుంది. మనకి 18 days నార్మల్ యూసేజ్ లో అయితే బ్యాటరీ లైఫ్ ఉంటుందని చెప్తున్నారు. అండ్ హెవీ యూసేజ్ లో 12 days వరకు బ్యాటరీ లైఫ్ అయితే ఉంటుందని చెప్తున్నారు. అండ్ ప్రైస్ వచ్చేసి 3999 ప్రైస్ అయితే ఉంది. సో ఇప్పుడు నేను అమెజాన్ లో చెక్ చేసినప్పుడు అయితే 3299 ప్రైస్ అయితే ఉంది. సో 3000 ప్రైస్ సెగ్మెంట్ లో వస్తే మాత్రం కన్సిడర్ చేయండి. లైక్ 3299 ఏ ప్రైస్ అయితే ఉందో సో ఈ ప్రైస్ లో కూడా కన్సిడర్ చేయండి. బట్ 4000 ప్రైస్ సెగ్మెంట్ లో మాత్రం వేరే వాచెస్ అయితే ఉంటాయి. సో అక్కడ ఒకసారి చెక్ చేసిన తర్వాత కన్సిడర్ చేయండి. అండ్ ఫిఫ్త్ వన్ నాయిస్ నుండి నాయిస్ ఫిట్ హాలో 2 1.46 inch HD AMOLED స్క్రీన్ తో వస్తుంది. 466x466 పిక్సెల్ రెజల్యూషన్ ఉంటుంది. ఆల్వేస్ ఆన్ డిస్ప్లే సపోర్ట్ ఉంటుంది. బ్లూటూత్ కాలింగ్ సపోర్ట్ ఉంటుంది. బ్లూటూత్ వర్షన్ 5.3 తో వస్తుంది. అప్ టు 7 days వరకు బ్యాటరీ లైఫ్ ఉంటుందని చెప్తున్నారు. లెదర్ అండ్ సిలికాన్ స్ట్రాప్స్ మోడల్ ఏదైతే ఉంటుందో ఇది మనకి 4499 ప్రైస్ ఉంటుంది. అండ్ మెటాలిక్ స్ట్రాప్ తో ఏదైతే వస్తుందో ఇది మనకి 4999 ప్రైస్ అయితే ఉంటుంది. ఆ ప్రైస్ సెగ్మెంట్ లో ఇంకా మంచి వాచెస్ ఉంటాయి అండ్ మంచి బ్రాండ్
నుండి వచ్చిన వాచెస్ కూడా ఉంటాయి. సో బెటర్ మీరు దీన్ని స్కిప్ చేయండి. అండ్ నెక్స్ట్ 6th వన్ వచ్చేసి అమేజ్ఫిట్ నుండి అమేజ్ఫిట్ GTR 4 న్యూ అని చెప్పి కొత్త వాచ్ అయితే లాంచ్ చేశారు. సో ఇక దీని స్పెసిఫికేషన్స్ లోకి వెళ్తే 1.45 ఇంచ్ AMOLED స్క్రీన్ తో వస్తుంది. 466x466 పిక్సెల్ రెజల్యూషన్ తో వస్తుంది. అండ్ టెంపర్ గ్లాస్ ప్రొటెక్షన్ ఉంటుంది. యాంటీ ఫింగర్ ప్రింట్ మ్యాటింగ్ తో వస్తుంది. బ్లూటూత్ కాలింగ్ సపోర్ట్ ఉంటుంది. ఇన్బిల్ట్ మైక్ అయితే ఉంటుంది. బ్లూటూత్ వర్షన్ 5.0 సపోర్ట్ తో వస్తుంది. 5 ATM రేటెడ్ తో వస్తుంది. 2.3 GB ఇన్బిల్ట్ స్టోరేజ్ అయితే ఇందులో ఉంది. 475 mAh బ్యాటరీతో వస్తుంది. అండ్ బ్యాటరీ లైఫ్ వచ్చేసి మనకి 12 days వరకు బ్యాటరీ లైఫ్ ఉంటుందని చెప్తున్నారు. అండ్ ప్రైస్ వచ్చేసి 13,999 అయితే ఉంటుంది. ఈ ప్రైస్ సెగ్మెంట్ లో దీన్ని స్కిప్ చేసి మనకి ఇంకా వేరే వాచెస్ అయితే ఉంటాయి. సో వాటికి వెళ్ళండి. అండ్ నెక్స్ట్ మనకి యాపిల్ వాచ్ సిరీస్ 10. ఈ సిరీస్ లో మనకి 2 మోడల్స్ అయితే ఉన్నాయి. ఒకటి 46mm డైల్ తో వస్తుంది అండ్ ఇంకొకటి 42mm డైల్ తో వస్తుంది. అండ్ ఆల్వేస్ ఆన్ డిస్ప్లే సపోర్ట్ ఉంటుంది. రెటీనా డిస్ప్లే తో వస్తుంది. OLED స్క్రీన్ అయితే ఉంటుంది. 2000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ అయితే ఉంటుంది. యాపిల్ S10 చిప్ అయితే ఉంటుంది. 64-bit ప్రాసెసర్ ఉంటుంది. అండ్ 4-core న్యూరల్ ప్రాసెసర్ అయితే ఉంటుంది. 64 GB మెమరీ అయితే ఉంటుంది. అండ్ వాచ్ OS 11 సపోర్ట్ తో అయితే వస్తుంది. అండ్ బ్యాటరీ విషయానికి వస్తే నార్మల్ యూసేజ్ లో 18 hours వరకు బ్యాటరీ లైఫ్ అయితే ఉంటుందని చెప్తున్నారు. అండ్ లో పవర్ మోడ్ లో 36 hours వరకు బ్యాటరీ లైఫ్ ఉంటుందని చెప్తున్నారు. అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో కూడా వస్తుంది. 80% ఛార్జింగ్ మనం 30 minutes లో ఛార్జ్ అవుతుందని కూడా వీళ్ళైతే చెప్తున్నారు. అండ్ ఇక దీని ప్రైస్ వచ్చేసి 46,900 దగ్గర అయితే స్టార్ట్ అవుతుంది. అండ్ అందులో మోడల్స్ బట్టి మనకి ప్రైసెస్ అయితే చేంజ్ అవుతూ ఉంటాయి. ఈ వాచెస్ లో మీకు ఏది ఇంట్రెస్టింగ్ గా అనిపించింది అనేది కామెంట్ చేయండి. అండ్ దిస్ ఇస్ ద వీడియో ఫర్ నౌ. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ కంటెంట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ ఆశీష్ సైనింగ్ ఆఫ్.